శ్రీగురుభ్యో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతౌ పునఃపునః. జయ జయ శంకర హర హర శంకర. యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దతా నమస్తస్యై 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 నమో నమః. మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతిని మామూలుగా మనం జ్ఞాన ఆధారితమైనటువంటి సంస్కృతిగా మనం పరిగణిస్తూ ఉంటాం. ఎందుకు అనంటే మనకి ఏదైనా సరే జ్ఞానమే మూలము. మనం ఏ పని చేయాలన్నా సరే మనకి జ్ఞానం అనేది కావాలి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని 3 రకాల శక్తులు మనల్ని మనం చేసేటటువంటి పనులు సిద్ధించడానికి ప్రేరేపిస్తూ ఉంటాయి. వీటిలో శక్తి స్వరూపమే అమ్మవారు. అక్కడ కూడా మనకి రాజశ్యామల అమ్మవారిని మంత్రిణి అని చెప్పని సరస్వతీ అమ్మవారికి సంబంధించినటువంటి రూపంగా మనము భావిస్తూ ఉంటాము. దశమహావిద్యలలో ముఖ్యమైనటువంటి అమ్మవారు కూడా. ఈ జ్ఞాన ఆధారితమైనటువంటి భారతీయ సంస్కృతికి ప్రతిరూపమైనటువంటి మూలభూతమైనటువంటి శక్తియే అమ్మవారు. కాబట్టి ఈవిడని ముఖ్యంగా చేసుకొని మిగతా మహావిద్యలని కూడా అన్నింటినీ ఒక చోటకి తీసుకుని వచ్చి వాటికి సంబంధించినటువంటి ఒక ఆలయాన్ని ఏర్పరచడం అనేటటువంటిది ఇది చాలా గొప్ప సంకల్పము. అందులో ఇట్లాంటి మూర్తిని ఇంతవరకు ఎప్పుడు నేను కూడా చూసి ఎరుగను. ఇంత భవ్యమైన ఒక మూర్తిని తీసుకొని వచ్చారు. ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ చేసినటువంటి అనుష్ఠానం కూడా, వీరు చేసేటువంటి అనుష్ఠానం, వీరి పుత్రులు చేసేటువంటి అనుష్ఠానం కూడా నాకు కొంత పరిచయం ఉన్నది. చాలా శ్రద్ధగా, చాలా మంచి సంకల్పంతో వీరు ఈ అనుష్ఠానాన్ని ఇక్కడ చేస్తున్నారు. ఇది లోకహితమై అందరికీ కూడా ఈ ప్రదేశంలో మండి వైదికమైనటువంటి ధర్మము, వైదికమైనటువంటి జ్ఞానము ఈ ప్రదేశంలో, మళ్ళీ ఖమ్మం జిల్లాలో మళ్ళీ ఇంకొంచెం అభివృద్ధి చెంది సుస్థిరంగా ఉండాలి అని చెప్పని అమ్మవారిని కోరుకుంటూ వీరు చేసేటువంటి పని స్వామివారి ఆశీస్సులతో తొందరగా నెరవేరాలి అని చెప్పని నేను కోరుకుంటూ ఉన్నాను. జయ జయ శంకర హర హర శంకర.